ప్రేమల తండ్రి, కృపగల మా గొప్ప దేవ, యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలో మరొకసారి మీ కృప ఆసనం దగ్గరకు మేము రాగలుగుతాను చూపించిన కృపకై వందనాలు. నేటి దినం నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా నా తండ్రి ఎవరైనా పండుగ దినంగా ఆచరించే ఉంటుండగా మమ్మల్ని అతని ఉన్నతమైనటువంటి ప్రేమ చేత మేము నేను కలిగినటువంటి వారిని నీ సన్నిధి ఆవరణను మేము ఆశ్రయించడానికి నువ్వు చూపించినటువంటి కృపకై నీ ప్రేమ అంతటికై నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా అతని యొక్క మందిరానికి రావడానికి అతని కొంత అనానుకూలత ఏర్పడినప్పటికీ నేను తండ్రి కాలంలో నీ సన్నిధికి మందిర ఆవరణానికి నడిపించినందుకే నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా నేటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య ద్వారా అనేకులు నేను నా తండ్రిని సన్నిధికి నడిపించబడడానికి చూపించండి. అదేవిధంగా నా తండ్రి నేటి నా తండ్రి వివరణ ద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ద్వారా జరిగించబడేటువంటి మీ పరిచర్యను మీ మహిమార్థంగా ఆమోదయోగ్యంగా ఉండటానికి మీరు కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. నేటి పరిచర్య కూడా నా తండ్రి మీ మహిమార్థంగా ఆమోదయోగ్యంగా మీరు చూపించినటువంటి వాక్యానుసారంగా నా తండ్రి నేను ఆరాధించడానికి నా తండ్రి నేను నా తండ్రి నేను అనుభవించుకోవడానికి మీరు కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు రక్షకుడు విమోచిస్తున్న యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. కొంచెం సౌండ్ ఎక్కువ 9వ అధ్యాయం 6వ వచనము. అందరం కలిసి ఏకస్వరంతో బిగ్గరగా చదువుదాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరొక ఒకసారి చదువుదామండి బిగ్గరగా. అందరూ చదవట్లేదు, అందరూ చదవాలి, నాకు వినపడదు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా గొప్ప దేవ, యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలో మరొకసారి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీరు పొందినటువంటి మహిమంతటికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చినటువంటి మీ ప్రియులను అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నా తండ్రి, ఎవరైతే ఇంకా నా తండ్రి మార్గంలో ఉంటూ వస్తున్నారో వారిని మీరు త్వరపెట్టి మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. యోగ్యమైనటువంటి విధానంలో ఆరాధనలు పాల్గొనడానికి మాకు కావాల్సినటువంటి మీ మాటలను నాకు దయచేస్తామని ప్రార్థిస్తున్నాను. చెప్పబడుతున్నటువంటి మాటల ద్వారా మేమందరం కూడా సంధించబడినటువంటి వారమే ఎవరైనా నీ వాక్యానుసారమైనటువంటి ఆరాధనతో నీ సన్నిధిని నడిపించబడడానికి కృప చూపిస్తామని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా నేను తిన్న పరిచయంతని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, ఎవరైనా నేను మాట్లాడుచుంటుండగా నేను ఏమాత్రం కూడా ప్రదర్శించబడుతున్నట్లుగా నన్ను సంపూర్ణంగా లయపరిచి శివచాటును మరుగు చేసి నీ మాటల చేత నా తండ్రి ఈ ప్రజలందరినీ నా తండ్రి సంధించండి, పలకరించండి, మాట్లాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నేటి దిన పరిచయంతట్లో మా క్షేమం అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం కదా. రెగ్యులర్గా మనకి ఇది కూడుకునే టైం కాదు కదా. బుధవారం అంటే అందరూ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి సమయం. కానీ నేటి దినం డిసెంబర్ 25 ప్రపంచమంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నవంబర్ నెల నుంచే చాలా గొప్పగా పండగని జరుపుకుంటూ వస్తుంటారు. ఈ పండగ ఎలా ఉంటుందని అంటే చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. క్యారల్స్ అని,
ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అని రకరకాలుగా ఈ యొక్క పండుగని ఆచరిస్తూ ఉంటారు. అయితే మనకు నేర్పబడినటువంటి విధానం ఏంటిది అని అంటే, భక్త సింగ్ గారు చాలా ప్రత్యేకంగా ఈ యొక్క పండుగను మనకు నేర్పిస్తూ వచ్చినాడు. పండగ ఒక సువార్తగా, ఈ పండగ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు మనలో జన్మించాలి. ఎక్కడ జన్మించాలా? మనలో జన్మించాలి. లోకంలో అందరూ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని పండుగ చేసుకుంటారు. అయితే మనం ఎలా పండుగ చేసుకోవాలి? దీన్ని యేసుక్రీస్తు ప్రభువారు నాలో పుట్టినాడు. ఏంటిది ఆ పండుగ అంటే? క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఏంటండి? చాలా మందికి తెలుసు. ఏంటిది క్రిస్మస్ అంటే ఏంటి అమ్మా? చెప్పట్లేదు అమ్మా. క్రీస్తు ఆరాధన. ఇంకా కరెక్టే, తప్పేం చెప్పట్లేదు. క్రీస్తు ఆరాధననే క్రీస్తుకు మనం ఇచ్చేటువంటి బహుమానం ఏంటిది అని అంటే ఆరాధన. క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభువారు నేను అంగీకరించినావు కదా, అంగీకరించిన తర్వాత ఈ క్రిస్మస్ పండుగకి చాలా మంది గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. మీ క్రిస్టియన్ ఆఫీసెస్ కంపెనీస్ ఉంటే వాళ్ళు కంపల్సరీగా క్రిస్మస్ రోజు స్టాఫ్ అందరికీ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వటం, వాళ్ళ పండుగలు చేసుకుంటారు. కానీ మనం ఈ క్రిస్మస్ పండుగ అనేసరికి చాలా గొప్పగా ఆచరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్రిస్మస్ విధానం వేరు, మనకున్నటువంటి విధానం వేరు. ఏంటిదనంటే మనం క్రీస్తుని కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, దేవునికి మనము సమర్పిస్తూ ఉంటాం. ఏంటిదనంటే కృతజ్ఞతా భావంతో కూడినటువంటి ఆరాధన. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటిదనంటే మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చినాం కదా, ఏంటిదనంటే ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఏలయనగా ఏమనుంది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఏంటంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు. దీంట్లో నేను ఒక్క మాటను మాత్రమే తీసుకున్నాను. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటిదనంటే, ఆయన మనకు శిశువుగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆకాశ మహాకాశంలో పట్టజాలన్నటువంటి అంతటి గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకంలో ఒక శిశువుగా పుట్టడం అనేది ఒక ఆశ్చర్యం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఆశ్చర్యమే కదా, ఆశ్చర్యమే. ఆయన శిశువుగా పుట్టడం ఆశ్చర్యము. ఆయన మనకే సమస్త మానవాళికి ఆయన ఎవరంట? కుమారుడుగా వచ్చినాడు. ఆయన మనకు అని రాయబడి ఉంది అక్కడ. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన మనకందరికీ కూడా శిశువుగా కుమారుడు. శిశువు అంటే అర్థం ఏంటి? శిశువు అంటే అర్థం ఏంటమ్మా? చెప్పాలా మీరు? శిశువు అంటే అర్థం ఏంటి అమ్మా? శిశువు అనంటే రెండు రకాలుగా ఆలోచన చేయొచ్చు. ఏంటిదనంటే పుట్టిన పిల్లవాడిని శిశువే అంటారు కదా. ఫస్ట్ పుట్టిన పిల్లవాడిని శిశువు అని అంటారు. దాని తర్వాత గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడిని ఏమంటారు? శిశువే అంటారు. శిశువుడు నా శిశువుడు అని అంటారు కదా కదా. ప్రతి వారికి కూడా ఒక గురువు ఉంటాడు. ఆ గురువు మనల్ని ఏమని సంబోధిస్తాడు? వాడు నా గురువు, నా శిశువుడు అని సంబోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం నుంచి సమస్త మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ఒక శిశువుగా నీ చేతిలో, సుమయాన్ అనేటువంటి ఒక వృద్ధుడు లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది ఒక మాట. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని చేతుల్లో ఎత్తుకొని ఏమన్నాడు? ఆయన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అంటాడు. అసలు ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. బైబిల్ అంతట్లో కూడా ఆ మాట నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. 8వ దినంన యేసుక్రీస్తు ప్రభువారికి సున్నతి చేయడానికి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని సుమియోన్ అనేటువంటి వృద్ధుడు ఏమన్నాడు? నీ రక్షణను, ఆయన రక్షకుడుగా వచ్చినాడు. కానీ మన దగ్గరే, మన మధ్యలో ఉండి ఆయన మన దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. ఆయన మానవుల యొక్క వ్యక్తిత్వాలను పరిశోధన చేస్తున్నాడు.
ప్లస్ మనతో సహజీవనం చేస్తూ మనలో ఒక మనిషిగా ఉండి నేర్చుకునేవాడుగా, శిశువుగా, కుమారుడుగా అనుగ్రహింపబడుతూ వచ్చినాడు. అంతేకాదు ఆయన సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థం ఈ లోకానికి వచ్చినాడు కనుక ఆయన ఏం మోసుకొని వచ్చినాడంటే రాజ్య భారాన్ని మోసుకొని వచ్చినాడు. ఏం మోసుకొని వచ్చినాడమ్మా? రాజ్య భారాన్ని. ఏంట రాజ్యము అనంటే ఆత్మలను రక్షించేటువంటి దేవుడిగా ఈ లోకానికి వచ్చినాడు కనుక ఆయన యూదులకు రాజుగా పుట్టి ఉన్నాడు కదా. ఆయన యూదులకు రాజు అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి రాజుగా, ఆత్మలకు రాజుగా ఆయన ఈ లోకంలో ఉద్భవించినాడు. ఆయన ఈ లోకానికి రాజ్యభారము మోసుకొని వచ్చినాడు. అయితే ఆయన ఎవరంటానంటే ఆశ్చర్యకరుడు. దీంట్లో మీరు ఈ ఆశ్చర్యకరుడు అనేటువంటి విషయాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోవాలంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏంటిదనంటే దేవుని ఆత్మ అంటే దేవుణ్ణి మొదట సమస్త మానవాళి దానికి ఒక గుర్తు చెప్తాను. ఏంటిదనంటే చిన్న ఒక జంతువు పుట్టింది అనుకుందాం. ఒక జంతువు పుట్టిన తర్వాత ఆ జంతువుకి తల్లి పాలు తాగమని తల్లి చెప్తుందా? కానీ తల్లి రొమ్ము దగ్గరికి వెళ్తుంది కదా. చిన్న జంతువు, పశువు ఆ తల్లి పాల దగ్గరికి వెళ్తుంది. మనం చెప్పాల్సిన పని అవసరం ఉండదు, కానీ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటానికి దీనికి కారణం ఏంటిదంటే దేవుడు ఈ లోకంలో సమస్త మానవాళికి దేవుడు ఉన్నాడని చెప్పటానికి నేను ఈ మాటను ఉదాహరణ తీసుకున్నాను. ఏంటిదనంటే సమస్త మానవాళికి దేవుడు ఉన్నాడని తెలుసు కదా. దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు కదా, అందరూ ఒప్పుకుంటారు. దేవుడు లేకపోతే మనం ఎవరికి ఇక్కడ రానవసరం లేదు కదా. దేవుడు ఉన్నాడని ఒప్పుకున్న తర్వాత ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయనను ఆరాధించడం అంటే ఆయన దగ్గర మనం ఏమైతే అనుభవిస్తున్నామో దాని విషయంలో కృతజ్ఞత. తల్లికి తండ్రికి కుమారుడు రేపటి దినాన్ని ఏం చేస్తాడు? కృతజ్ఞత చూపిస్తాడా? చూపియడా? దేవుడికి కూడా మనం కృతజ్ఞత చూపించాలి కదా. ఇటువంటి దేవుడు మన మధ్యలో కుమారుడుగా అనుగ్రహింపబడినటువంటి ఈ దేవుడిని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఎవరు తెలుసుకోవాలా? దేవుడిని తెలుసుకోవాలి. దేవుడు మనలో ఉండినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనం గుర్తెరగలుగుతాం. అందుకనే దేవుడు అక్కడ ఏమని రాయబడింది? 9వ వచనం, దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావం గలవారే. ఎవరు ఆత్మ స్వభావం గలవారు? దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల. దేవుని ఆత్మ మనకున్నది. అయితే కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తుని మనం గుర్తెరిగినము. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడు అనేటువంటి విషయాన్ని వాక్యము ద్వారా లేఖన భాగాల ద్వారా మనము ఈ విషయాన్ని బాగా మనము వింటా ఉన్నాం. ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రతి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం గురించి ఆయన పుట్టుకను గురించి మనం వినకుండా ఉండనే ఉండం. అందుకనే తర్వాత రాసినటువంటి మాట, క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల వారెవరు కాదంట, మీరు ఆయన వారు కాదు. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మనము గుర్తుపట్టగలం. సాధారణంగా మాట్లాడుకోవడం సింపుల్గానే ఉంటుంది, చెప్పుకోవడం ఈజీగానే ఉంటుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి భావాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అందుకనే కన్యక గర్భంలో జన్మించటము ఏంటిదంట? ఆశ్చర్యమే. ఆశ్చర్యం కాదా? కన్యక గర్భంలో జన్మించటం ఆశ్చర్యం కాదా? కన్యక పురుష ప్రమేయం లేకుండా కన్యక గర్భం ధరించడం అనంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలో
గర్భంలో ధరించిన లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో రాసింది కదా. 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడమ్మా? మరియకి అనకూడదు. మనం ఏమనాలా? కన్య మరియా. కన్యగా ఉంది ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది. ఇదిగో నీకు కుమారుడు అనుగ్రహింపబడునని స్పష్టంగా వాక్యం ద్వారా వెల్లడిపరుస్తున్నారు. లోకంలో ఈ వాక్యాన్ని చాలా విధాలుగా చాలా విధానాలలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యకరుడు అనేటువంటి ఒక మాటని నేను ఆధారం చేసుకొని మీకు చెప్తా ఉన్నాను. ఆయన కన్యక గర్భంలో జన్మించటము ఒక ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటున్నది. అదేవిధంగా ఆయన ఆశ్చర్యకరుడే కాదు, మచ్చ లేకుండా జీవించినటువంటి దేవుడు. ఆయన మచ్చ లేకుండా జీవించినటువంటి వాడు. మచ్చ లేకుండా జీవించినటువంటి అంటే మనము పుట్టినది మొదలుకొని మన ఆలోచన, మన నడవడి, ప్రవర్తన, చూపు, మన సమస్త జీవితం అంతా కూడా పాపముతో నిండి ఉంది. అవునంటారా కాదంటారా కదా? ఇటువంటి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉండటం అనేది చాలా విచిత్రమే. ఎందుకనంటే ఆయన పాపులను ప్రేమించి వచ్చినాడు కదా. ఆయన అందుకనే ఎవరి కొరకు వచ్చినాడంట? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినాడు ఆయన. నశించిపోయినటువంటి మనము కేవలము నాశన పుత్రులముగా ఉంటూ వచ్చినప్పుడు, దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా, ఆయన శిశువుగా, కుమారుడుగా ఈ లోకంలో మన కొరకు పుట్టినాడు. ఆయన పుట్టి కేవలం ఆయన చేసినటువంటి పని సాధారణంగా మనం చదువుతా వెళ్ళిపోతా ఉంటే మనకేం అర్థం కాదు కదా. మచ్చ లేకుండా జీవించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే మనుషుల మధ్యలో ఉన్నాడు ఆయన కదా. మనుషుల మధ్యలో కూడా ఎటువంటి సమాజం మధ్యలో ఉన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు అని చెప్పబడుతుంది కదా. ఆయన గురించి ప్రస్తావించబడినప్పుడు ఆయన ఎవరనంటే నజరేయుడైన యేసు అని చెప్పబడతా ఉంటుంది. అయితే నజరేత్ అనేటువంటి ప్రాంతం ఎట్లాంటిదంటానంటే దొంగలు ఉంటారంట. స్టువార్ట్పురం గురించి మీరు విన్నారు కదా చాలాసార్లు. స్టువార్ట్పురం అనేది తెలుసు కదా. స్టువార్ట్పురము ఎట్లాంటిదో ఈ నజరేత్ అనేటువంటి ప్రాంతం కూడా చాలా, దాని గురించి చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి ఊరు అది. చాలా దొంగలు ఉండేటువంటి ఊరు, చాలా రాబరీస్ చేసేటువంటి అటువంటి ఊరు అది. అటువంటి ప్రాంతంలో ఈయన వాళ్ళ మధ్యలో జీవిస్తా ఉన్నాడు. అంటే పాపం అంటకుండా ఉంటుందా? ఎంత కష్టమైన జీవితం కదా. మీకు అర్థమవుతుందా లేదా? ఎంత కష్టమైనటువంటి జీవితం ఆయన జీవిస్తూ ఉన్నాడంటే వాళ్ళ మధ్యలో ఆయన జీవిస్తూ అక్కడ వాళ్ళకందరికీ కూడా లోబడినటువంటి వాడు, వాళ్ళకందరికీ కూడా ఒక శిశువుగా, తల్లిదండ్రులకు మంచి విధేయుడైనటువంటి కుమారుడుగా, వాళ్ళకి ఒక దైవజనుడుగా వాళ్ళ మధ్యలో పెరుగుతూ వచ్చినాడు. అంతటి గొప్ప వ్యక్తిగా ఉండి ఆకాశం నుంచి తండ్రి చేత పంపబడినటువంటి వాడుగా ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవులు పాప భారము చేత చీకటిలో ఉన్నట్టు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో గలిలీ ప్రాంతం అంట వాళ్ళు ఏం చేసినారు? చీకటిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూసిరి అని రాసింది. గొప్ప వెలుగును చూసి అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి మధ్యలోనికి ఆయన వచ్చి వారితో సహజీవనం చేస్తూ ఆశ్చర్యకరంగా ఆయన జీవిస్తూ వచ్చినాడు. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో రాయబడింది కదా మాట. మత్తయి సువార్తనేనా? యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చదవండి ఎవరైనా. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు
స్థాపించిన సమస్త మానవాళికి కూడా ఆయన ఒక గొప్ప సవాల్ విసురుతా ఉన్నాడు. ఆయన ఈ సవాల్ అనేటువంటిది ఆషామాషి విషయం కాదు, చాలా పవర్ఫుల్. దేవుడు కుమారుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు కనుక ఇది కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి సందర్భమే. అవునంటారు కాదంటారు? ఆశ్చర్యం కాదు ఇది. పాపం లేకుండా జీవించడం అంటే ఆశ్చర్యం కాదు. మీరు అంతా అట్లా బిగ్గ ముఖం వేసి చూస్తా అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఆయన బల్ల బుద్ధి చెప్తా ఉన్నాడు. ఆయన ఎవడు రండి, దమ్ముంటే రండి అన్నట్టుగా కదా. అంతటి గొప్ప మనుషులలో ఆయన జీవిస్తూ ఉండి నేను పాపము లేని వాడను ఆయన రుజువు చేస్తా ఉన్నాడు. ఎవడన్నా స్థాపించగలుగుతాడో రండి, నా ముందుకు రండి, నా ముందుకు వచ్చి చెప్పండి ఫలానాది అని చెప్పండి. మనకున్నదా? మనం చెప్పగలమా? ఆ సాహసం మనం చేయగలుగుతామా? నేను పాపం చేయలేదని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎన్నడూ తప్పు చేయలేదని ఎవరైనా చెప్పగలుగుతారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్పగా ఎవడు నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న మీరెందుకు నన్ను నమ్మరు? ఆయన బ్రతిమలాడినట్లుగా కనపడుతుంది. నేను సత్యమే చెప్తున్నాను కదా, మీరెవరు స్థాపించలేరు నాలో పాపం ఉన్నదని, తప్పున్నదని ఎవడు స్థాపించలేడు. కానీ మీరు నా మాట నమ్మట్లేదు. మనము ధన్యులం. ఎందుకు తెలుసా? ఆయన మనం నమ్మినాం కదా, మనం చదివినాం కదా రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మనము క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది కనుక దేవుని ఆత్మను బట్టి దేవుని మనం గుర్తెరిగినాం. క్రీస్తును మనము ఆయన మన రక్షకుడుగా ఆయనను మనం అంగీకరించినాం కనుక, ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఇప్పుడు మనం ఏమైపోయినాం? ధన్యులమైపోయినాం. దేవుని ఎదుట మనం ఆరాధించడానికి మనము యోగ్యతను సంపాదించుకున్నాం. మనం నిత్యము ప్రతి సందర్భంలో, ప్రతి అవసరంలో, ప్రతి విషయంలో కూడా మనం తప్పు చేసేటువంటి వారు. కానీ ఆయనలో ఏ విధమైనటువంటి తప్పు లేదని తనను తాను రుజువుపరుచుకుంటా ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఆయనలో తప్పున్నదని, నేరమున్నది, పాపం ఉన్నది ఎవడు స్థాపించలేకపోయినాడు. ఆయన గొప్పతనం అది. ఆయన చూపించినటువంటి ఒక ఆశ్చర్య కార్యము అదే కదా. కాదంటారండి? ఆశ్చర్యమా కాదా? పాపము లేకుండా జీవించటము ఆశ్చర్యమే. కన్యక గర్భంలో జన్మించటము ఆశ్చర్యమే కదా. ఇంకా మచ్చ లేకుండా జీవించడం ఆశ్చర్యమే. అందుకని ఆయన మరణించినాడు కదా. మరణించే విషయంలో కూడా ఆయన ఒక నూతన మనం ఆలోచన చేస్తే ఆయన మరణం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎట్లా అంటే ఆయనని న్యాయస్థానానికి తీసుకొని వెళ్ళబడ్డాడు కదా. న్యాయస్థానానికి తీసుకొని వెళ్ళినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 53. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఇది మనం ఆలోచన చేయాలి కదా. ఆయన ఏం చేసినాడంట? అతడు దౌర్జన్యమునందని. ఇక్కడ మనకు ముందు చెప్పబడినటువంటి మాటలో నాలో పాపమున్నది ఎవడు స్థాపించగలడు అని అన్నాడు. అని ఇక్కడికి వచ్చేసరికి ఆయన మన కొరకు అర్పించుకున్నాడు కదా. ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. దీంట్లో నేను మాట ఏం చెప్తానంటే మన కొరకు తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నటువంటి వాడై ఆయన ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట, అతడు దౌర్జన్యము నొందెను. ఆయన మన కొరకు పుట్టడం ఒక ఎత్తు. ఆయన మన కొరకు పుట్టినందుకు సంతోషమే. ఆయన మన కొరకు పుట్టడానికి కారణం ఏంటి అనేది మనం గుర్తించాలి కదా.
ఆయన మన కొరకు పుట్టడానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏంటిది ఆ ఉద్దేశం అని అంటే, నిన్ను నన్ను రక్షించాల, విమోచించాల. ఆయన తన బిడ్డలుగా మనల్ని చేసుకోవాలా. ఎందుకనంటే అనాది కాలంలో ఏదేను తోటలో ఆదాము చేసినటువంటి పొరపాటు, తప్పు, ఆజ్ఞాతిక్రమము ఏమని ఉంది వాక్యంలో? ఆజ్ఞాతిక్రమమే పాపం అని రాయబడింది. ఈ పాప కారణాన్ని బట్టి మానవుడు దేవుడు రూపించినటువంటి ఆ ఏదేను తోటలో నుండి వెలుపటికి పంపివేయబడుతూ వచ్చినాడు. వెలుపటికి పంపివేయబడిన తర్వాత మనమంతా కూడా ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఈ మానవాళిని ఆయన మరలా ఆయన హస్తాల క్రిందకి తన కౌగిటిలోనికి తీసుకోవడానికి ఆయననే శిశువుగా, కుమారుడుగా ఈ లోకానికి రాజ్యభారం. ఏం రాజ్యభారం అంటే ఆయనను గుర్తిరిగినాడు. ఆయన ఆత్మను ఎవరైతే కలిగి ఉన్నారో వారి కొరకు వచ్చినాడు. అందుకని వాక్యంలో ఏమనుందంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక, దీనికి తీయనవసరం లేదు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటాయి. అందులో రాసినటువంటి మాట, ముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటిదంటే, భూమి పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో, ఎందులో అంట, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించడము సాధారణమైనటువంటి విషయంగా మనకు అనిపించినా కూడా ఆయన మన కొరకు మరణించడము, ఆయన మరణించినటువంటి విధానాన్ని మనము పరిశీలన చేస్తే దాన్ని అధ్యయనం చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలో అతడు ఏంటంట, దౌర్జన్యం నొందినాడు. ఒక్కడైపోయినాడు. దాని అర్థం ఏంటిది? దౌర్జన్యము ఎవరి మీద చేస్తారండి? ఎవరి మీద దౌర్జన్యం చేస్తారు? మనకంటే బలం తక్కువ మీద దౌర్జన్యం చేస్తారు. అని అంటారు కాదండి. ఒకడు మనం పోతా ఉన్నాము, ఒకడు వచ్చి మనల్ని తగిలిచ్చాడు, బండికి తగిలిచ్చాడు అనుకున్నాం. వాడు అట్టకట్ట కనిపించాడు అనుకోండి, పోయింది అంటారు. అంటారు కదా? అంటారా? అంటారు. వెనక భార్య కూర్చుంటాడు, వాడితే ఎందుకండి పదండి వెనక నుంచి తోలుతా ఉంటుంది భార్య కూడా కదా. వాడు ఎందుకంటే వాడు ఎట్లున్నాడు, వాడిని ఏమన్నా అంటే ఖర్చుకి ఇచ్చేస్తాడు కదా, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. రోడ్డు మీద అంతా మొత్తం ఉల్టా మన మీద వస్తుంది. అట్లా ఈయన యేసుక్రీస్తు ప్రభువారు దౌర్జన్యం నొందినాడు. నేను మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్పినాను. బలమైనటువంటి వాడు బలహీనుడి మీద ఏం చేస్తాడు? దౌర్జన్యం. అందుకనే ఆయన దౌర్జన్యం నొందెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. ఇదంతా ఎవరి కొరకు? ఆయన నోరు తెరవకుండా ఉండటానికి కారణం ఏంటి? ఆయన నోరు తెరవకుండా ఉండటానికి కారణం ఏంటిదంటే, నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవటానికి, ఆయన ప్రణాళికలోనికి నిన్ను నడిపించటానికి. ఇది ఆశ్చర్యమే. ఇది మనకి చాలా సింపుల్గా చదవటానికి, వినటానికి ఎప్పుడు వింటనే ఉంటాం ఈ మాట. కానీ ఇందులో ఉన్నటువంటి లోతు, మనము గుంత తవ్వితే నీళ్లు రావు, వస్తాయా? తవ్వంగా నీళ్ళు వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మీరు చాలా మటు ఊర్లలో, పల్లెటూళ్ళల్లో బోర్లు వేస్తూ ఉంటారు. అప్పటి కాలంలో బావులు దొరికేవారు, ఇప్పుడు కాలంలో బోర్లు వేస్తూ ఉన్నాడు. కొంచెము 100 అడుగులు, 150 అడుగులు, అప్పుడు 60-70 అడుగులకే మంచి నీళ్ళు వచ్చేసేది. ఇప్పుడు కొంచెము భూగర్భ జలాలు ఏమైపోయినాయి, తరిగిపోతా ఉన్నాయి. తరిగిపోతున్న కారణం చేత నీళ్లు పడతాయో లేదో కానీ వాడికి కావాల్సింది పొలమంతా నిండాలి, పొలమంతా తడవాలి అంటే ఏం కావాలా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే బోర్ వేయాలి. బోర్ వేయటానికి ఒక 150 అడుగులు లోతు తవ్విన తర్వాత నీళ్ళు ఒక్కసారి ఇట్లా చిమ్మినాయి అనుకోండి, ఏం జరుగుతుందమ్మా? స్వీట్లు పంచుకుంటారు తెలుసా? మీరు పంచుకోలేదేమో. మన ఇంట్లో నీళ్ళు వస్తే కూడా మనము చాలా సంతోషిస్తాం. అబ్బా నీళ్ళు పడ్డాయి. ఎన్ని ఇంచులు పడ్డాయి?
10 మంది అడుగుతూ ఉంటారు మనం, ఎన్ని ఇంచులు పడ్డాయి అన్న నీళ్ళు, మంచిగా వచ్చినాయి నీళ్ళు, పదే అడుగుతూ ఉంటారు. వాక్యాన్ని కూడా మనము ఎంత లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటామో, ఎంత లోతుగా దాన్ని మనం చదివి దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తామో, దేవుడు మనకి ఆత్మీయమైనటువంటి మాటల చేత మన హృదయాన్ని నింపుతాడు. ఆయన జీవజలము మనలో ఏం జరుగుతుంది, ఉబ్బుతూ ఉంటాయి. పారుతున్న నీళ్లు ఎప్పుడు ఏమైతాయి, కొత్తగా కనిపిస్తా ఉంటాయి. అవునంటారా కాదంటారా? అవునా? కొత్తగా కనపడతా ఉంటాయి. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అనే వాక్యం ఉంది కదా. దుప్పి దేని కొరకు? నీటి వాగుల కొరకు. వాగులో ఏముంటాయి తెలుసా? పారుతున్న నీళ్లు ఉంటాయి. నీటి వాగు ఎప్పుడు పారుతూ ఉంటుంది. పారుతున్న నీళ్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. దాంట్లో అడుగు పెట్టి అట్లా నుంచొని మళ్ళీ చూస్తే ఫ్రెష్ కనిపిస్తాయి నీళ్ళు. దేవుని వాక్యాన్ని కూడా మనం అధ్యయనం చేస్తున్న కొద్దీ మన హృదయం ఏమవుతూ ఉంటుంది, కొత్తగా ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో మన హృదయము మార్చబడతా ఉంటుంది. ఆయన కన్యక గర్భంలో జన్మించటం ఆశ్చర్యం. ఆయన పాపము చేయలేదని తను తాను రుజువు చేసుకున్నప్పుడు ఆయనను నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన ఘంటాపదంగా చెప్పినప్పుడు ఎవరు ముందుకు రాలేకపోయినారు. అట్లనే ఆయన దౌర్జన్యం పొందుతూ వచ్చినాడు. ఆయన మౌనం వహిస్తూ వచ్చినాడు. ఆయన మన కొరకు మౌనం వహిస్తూ వచ్చినాడు. దౌర్జన్యం పొందుతూ వచ్చినాడు. ఆయన చెంప మీద కొడితే ఆయన మాట్లాడలేదు. ఆయన నీపు మీద గుద్దితే మాట్లాడలేదు. ఉమ్మి వేస్తే, ముఖము పైన ఉమ్మి వేస్తే ఆయన తిరుగు మాట్లాడలేదు. మౌనం వహించినాడు. న్యాయాధిపతులు ఆయనని మాట్లాడవా పదే మాట్లాడుతున్నా అలా మౌనం వహిస్తూ వచ్చినాడు. ఆయన మౌనం వహించడానికి గల కారణం ఏంటి తెలుసు? ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యం ఏంటిదంటే ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం. ఆయన ఈ లోకంలో పుట్టడము గొప్ప విషయమే. ఏంటిదా గొప్ప విషయం అంటే ఆయన లోకానుసారంగా లోకలందరికీ పుట్టిన రోజుకి కనపడతా ఉంది. కానీ ఆయన మనలో పుట్టడం అనేది ఆశ్చర్యం. అవునంటారా కాదంటారా? నేను మరీ అడుగుతాను, అవునంటారా కాదంటారా? ఆశ్చర్యమే. ఆయన సమస్త మానవాళి పాప పరిహారార్థము నిమిత్తము ఆయన శిలువ మరణం పొందటము ఆశ్చర్యం కదా. మరణం పొందటం ఆశ్చర్యం. ఇదిగో తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానని తన ప్రాణం విడిచేసినాడు. ఇది ఆశ్చర్యం. ఇది ఒక ఆశ్చర్యం. మరలా 3వ దినాన ఆయన పునరుత్థానుడు వచ్చాడు. ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. చదువుతారా? మార్కు సువార్త 16:6. అప్పుడు యేసు 16:6 అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారాయనను ఉంచిన స్థలము చూడుడి. ఆయన మరణం నుంచి తిరిగి లేవటము ఆశ్చర్యం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన మరణాన్ని భూమి తట్టుకోలేకపోయింది. అందుకని ఆయన చెరగా కొనిపోతూ వచ్చినాడు. ఆయన గొప్పతనాన్ని మనం ఎంతగా వివరించినా, ఎంతగా వర్ణించినా, నీ జీవితంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యం ఏంటంటే నీవు ఆయన వారివిగా, ఆయన దానవుగా ఉండటమే ఆశ్చర్యం. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ మనలో కలిగి ఉన్నాం కదా. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారో ఆయన వారు ఎవరనంటే క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారు. క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారు, క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు. ఆయన మన జీవితంలో ఆయన మన కొరకు ఏమై ఉన్నాడో అదే అపోస్తుల కార్యము
1వ అధ్యాయము 9వ వచనంలో కూడా రాయబడింది కదా, ఆయన ఆరోహణం అవటం కూడా ఆశ్చర్యమే. 9వ వచనం చదవండి. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఇది ఆశ్చర్యం. ఇంచుమించుగా 500 మంది అందరూ చూస్తుండగా, బేతనియా అనేటువంటి గ్రామంలో ఊరు చివరగా తీసుకుపోయిన తర్వాత అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమైపోతా ఉంటే అందరూ కన్నులారా వీక్షిస్తూ వచ్చినారు. ఆశ్చర్య కార్యం. నీ జీవితంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యం ఏంటిదనంటే, మొట్టమొదట ఆయన నీ కొరకు ఈ లోకంలో జన్మించటం ఆశ్చర్యం. ఆయన నీ కొరకు ఆకాశం నుండి శిశువుగా, కుమారుడుగా నీ కొరకు జన్మించటం ఆశ్చర్యం. ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పబడుతుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీ పైన ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, నేను ఆయన బిడ్డగా చేసుకోవాలి, ఆయనకు నీవు సొత్తుగా ఉండాలని ఆయన కోరిక. కనుకనే ఆయన శిలువ మరణాన్ని ఎంచుకున్నాడు. శిలువ మరణం యొక్క తాత్పర్యం తెలుసా మీకు? శిలువ మరణం అంటే ఏంటో తెలుసా మీకు? శిలువ మరణం అంటే ఈ భూమి మీద అన్నిటికంటే భయంకరమైనటువంటి చావు. ఎలా అంటే, పారసీకులు చేసినటువంటి ఒక చట్టం ఇది. ఈ చట్టాన్ని ఆనాడు రోమేయులు అడాప్ట్ చేసుకొని ఈ చట్టాన్ని వాళ్ళు అమలు చేస్తారు. అసలు ఈ శిలువ మరణాన్ని, ఈ శిలువ మరణం యొక్క ఈ మరణంలో ఉన్నటువంటి విషయం ఏంటిదని అంటే, ఒక మనిషి వాడు చేసినటువంటి తప్పును బట్టి, పాపమును బట్టి, వాడు చేసినటువంటి దోషమును బట్టి ఈ భూమి మీద ఈ మనిషికి జీవించటానికి అర్హుడు కాదు అని చట్టం నిర్ణయిస్తుంది. మీకు అర్థమవుతుందో లేదు? చట్టము నిర్ణయిస్తుంది. అంటే ఇది ఎంత భయంకరమైనటువంటి మరణం ఆలోచన చేస్తారు. చట్టము నిర్ణయిస్తుంది. చట్టం నిర్ణయించిన తర్వాత ప్రజలంతా చూస్తూ ఉండగా, ప్రజలందరూ వీక్షిస్తుండగా ఈ శిలువ మరణాన్ని అమలు చేయాలి. అటువంటి శిలువ మరణాన్ని ఆయన యోహాను 19వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, ఆయన తన శిలువను ఎత్తుకొని గొల్గొతా స్థలానికి ఆయన ప్రయాణం చేస్తూ వచ్చినాడు. ఆయన శిలువను ఈ శిలువ నీవు నేనే. నీ పాపములను బట్టి, నా పాపములను బట్టి ఆయన శిలువ మరణాన్ని పొందుతూ వచ్చినాడు. ఆయన శిలువలో వేలాడబడుతూ వచ్చినాడు. ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడుతూ వచ్చింది. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకేం జరుగుతుంది? స్వస్థత. ఏంటి ఆ స్వస్థత అంటే, పాపం అనేటువంటి కుష్టుతో మనము పడి చెడినటువంటి వారంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము పాపముల చేత, అపరాధముల చేత ఎటువంటి వారమంట? చచ్చినటువంటి మురుగువాసనతో ఉండినటువంటి మనల్ని ఆయన రక్షించడానికి వచ్చినాడు. ఆయన అందుకని ఆయన ఆ కల్వరి మ్రాను పైన వేలాడబడి మరణించినాడు. ఆయన పుట్టడము ఒక విషయం అయితే, ఆయన పుట్టినటువంటి ఈ సందర్భము చాలా ప్రతిష్టాత్మకంగా లోకమంతా జరుపుకుంటుంది. కానీ నేను గ్రహించాల్సింది ఏంటంటే, ప్రభువా, నువ్వు నా కొరకు ఈ లోకంలో జన్మించటము, నువ్వు నా పట్ల చూపించినటువంటి ఆశ్చర్య కార్యం ఏంటిదంటే, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి రక్షణ. ఏంటిదా రక్షణ అంటే, నువ్వు నా కొరకు శిలువలో మరణించటం, కన్యక గర్భంలో జన్మించటం, నీవు పాపము లేనటువంటి వాడుగా ఈ లోకంలో జీవించటము ఆశ్చర్యం, నువ్వు మరణించటము ఆశ్చర్యం, మరణించి తిరిగి లేవటము ఆశ్చర్యము. అంతేకాదు ఆయన ఆరోహణమై, అందరూ చూస్తుండగా ఆరోహణమై మేఘారుడై ఆయన ఆకాశంలో పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటము గొప్ప ఆశ్చర్యం. ఈ ఆశ్చర్య కార్యం నీలో జరిగి ఉంటే ఈరోజు నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, నా పక్షంగా నువ్వు చేసినావు కదా,
నువ్వు ఆశ్చర్యం చేసినావు కదా నా జీవితంలో. నువ్వు ఆశ్చర్యకార్యం నువ్వు చేయకపోతే నేను ఈరోజు నీ సహవాసానికి, నీ బిడ్డల సమాజంలోకి నేను రాలేను. రానివాడంగా రానిదానంగా నేనుంటిని. అయితే నువ్వు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ వచ్చినావు. ఏమిటా ఆశ్చర్య కార్యాలు? అది నీ వ్యక్తిగతం కదా. ఎవరికి? ప్రతి వారికి కూడా వారి వ్యక్తిగతం ఉంటుంది కదా. ప్రతి వారి వ్యక్తిగతాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? యోగ్యంగా ఆరాధన చేయాలి. ప్రభువా, నీవు చేస్తున్నటువంటి ఆరాధన సంఘం అంతా కూడా ఆమోదించాలి. సంఘం అంతా కూడా నువ్వు చేసినటువంటి ఆరాధనని ఆమెన్ అనాలి అందరూ. అట్లా ఆరాధన చేయాలి. ఆరాధన ఎట్లా చేయాలి? స్వరం ఎత్తి చేయాలి, వాక్యానుసారంగా చేయాలి. ఆయన మన కొరకు శిశువుగా, కుమారుడుగా ఈ లోకంలో రాజ్యభారం తీసుకొని వచ్చినాడు. ఆయన కేవలం రాలేదు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ వచ్చినాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవుడు. ఆయన నీ జీవితంలో సమాధానం ఇవ్వకపోతే నీ దేవుని మందిరానికి నువ్వు రాలేవు. కానీ ఆయనను ఆరాధించడానికి నువ్వు ఆలోచన చేయాలి. ప్రభా, నా జీవితంలో నువ్వు నాకు ఏమై ఉన్నావో గుర్తెరిగినటువంటి వారిని అటు రీతిలో ఆరాధన చేయడానికి దేవుడు మనకు సహాయం చేద్దాం.